కేటీఆర్ బర్త్డే అన్న ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా సెలబ్రేషన్ చేస్తారు? నా పేరు నవీన్ కుమార్. నేను బీఆర్ఎస్వి యూత్ లీడర్ని. గౌరవనీయులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పుట్టినరోజుని సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బీఆర్ఎస్వి గెల్లు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి దాదాపు ఇక్కడ 100 మంది దాకా ఇప్పటికీ రక్తాన్ని దానంగా ఇచ్చారు. ఇంకా కొంతమంది ఇంకా 50 నుంచి 100 మంది ఇంకా రక్తదానాన్ని ఇవ్వడానికి జరుపుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా గర్వకరమైన విషయము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క యువకుడు యువతి అందరూ కలిసి కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. చెట్లు నాటడం కానీ వివిధ రకాలమైన అన్ని సౌకర్యాలను ఇప్పుడు వృద్ధాప్యులు కానీ వాళ్ళకు కూడా అన్నదాన కార్యక్రమంలో జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇలానే ఇంకా రానున్న రోజుల్లో బీఆర్ఎస్వి యూత్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము ఇలానే ముందుకెళ్తాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాం. ఖచ్చితంగా ఇది ముందుకు కొనసాగిస్తాం. కేటీఆర్ గారి బర్త్డే విశేష్. మరొకసారి కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏం చెప్తారు బీఆర్ఎస్వి లీడర్గా మీరు? నిన్న బడ్జెట్ తీసుకుంటే కేంద్రంలో 0 బడ్జెట్ వచ్చింది తెలంగాణకి. అయితే ఏం చెప్పదలుచు? అదే అన్న, కేసీఆర్ గారు మనకి పదే చెప్పిర్రు ఖచ్చితంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది. సో మన నుంచి ఒక 5 మంది ఒక ఎంపీలు ఉండుంటే ఈరోజు మనకి చాలా బలమైన హోదా అక్కడ మనము ఈరోజు ఉంటుండే. కాంగ్రెస్ అయినా బీజేపీ నుంచి అయినా కూడా మనకు కూడా ఒక సహాయ కేంద్ర మంత్రి ఖచ్చితంగా లభిస్తుండే. మనకి అలాంటి నిధులు ఇప్పుడు మీరు చూసినట్టయితే 15,000 కోట్లు అక్కడ టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. సో మనకు కూడా ఒక ఐదు మంది ఎంపీలను మనకు కూడా ఇచ్చినుంటే ఖచ్చితంగా మంత్రి భాగంలో మన ఒక ఎంపీ ఉంటుండే. అలాగే మనకు కూడా నిధులు అనేది విడుదలవుతుండే. కానీ మన ప్రజలు అంత చైతన్యంగా ఆలోచించకుండా కేవలం జాతీయ పార్టీలకు మాత్రమే సీట్లని అప్పచెప్పడంతో మీరు నిన్న చూసిన బడ్జెట్ ప్రకారం మీకు అర్థమై ఉంటుంది తెలంగాణకి ఏం జరిగింది అనేది, ఎంత అన్యాయం జరిగింది అనేది. 2 మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఒక చిల్లి గవ్వ కూడా తేలేకపోయినారు ఇప్పటికీ. అలాగే అందుకే అంటారు, ఎప్పుడు కానీ జాతీయ పార్టీలు ఉన్నప్పుడు రాష్ట్ర పార్టీలకు కూడా అవకాశం ఇస్తే మన గలం మనం పార్లమెంట్లో ఖచ్చితంగా వినిపించవచ్చు. నిధులు అన్నీ కూడా మన దాంట్లో కూడా చాలా. ఇప్పుడు మీరు కరీంనగర్ నుంచి కూడా తీసుకుంటే వినోద్ గారు కానివ్వండి, చాలామంది తెలివిపరులు మేధావులు చదువుకున్న వాళ్ళు ఎంపీలుగా పోటీ చేయడం జరిగింది, ఉద్యమకారులు కూడా. కానీ దురదృష్టశాతం ఎవరు గెలవలేకపోయినారు. కానీ రానున్న రోజుల్లో ఏ ఒక్క ఎన్నికలైనా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది. బైపోల్స్ వస్తాయి. ఇప్పుడు కొంతమంది అనర్హత వేటు ఖచ్చితంగా పడుతుంది. సుప్రీంకోర్టులో కేసు ఉంది, మన వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. బైపోల్ వచ్చిన ప్రతి జాగాలో కూడా ఖచ్చితంగా మనమే గెలుస్తాం. దానికి ఉదాహరణ 16 సీట్లకి 16 సీట్లు ఏదైతే మనకి సిటీ ప్రాంతంలో ఉందో ఖచ్చితంగా అది మనమే గెలిచినాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలకు అభివృద్ధి తెలుసు. ఐటీ సెక్టార్ కానీ ఎలా పెరిగింది కేటీఆర్ గారు రావడంతో. ఈ 10 ఏళ్లలో అభివృద్ధి ఎలా జరిగిందంటే ఒక 50 ఏళ్ళు 20 ఏళ్ళ అభివృద్ధి ఒకటేసారి పెరగడం జరిగింది. అంటే ఎంతోమంది మేధావులు ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం సింపుల్గా ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకున్నప్పటికీ కూడా మన మాట తరం, కానీ అది అందరితో చూసి వాళ్ళు మాట్లాడి కన్విన్స్ చేసి ఇక్కడికి ఐటీ ఇప్పుడు మనకి బెంగళూరు ఉండే, చెన్నై ఉండే సౌత్లో కూడా, కానీ అవన్నీ కాదనుకుంటూ కొత్త ప్లేస్లో హైదరాబాద్లో పెట్టడం అనేది దానికి గర్వకారణం అంతా మన కేటీఆర్ గారే. వారితో అదే రావడం వల్ల, ఐటీ రావడం వల్ల ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కలగడం జరిగింది. ఇప్పుడు ఆ ఉపాధి అంతా ఆగిపోయింది. ఐటీ మినిస్టర్ ఎక్కడుండో తెలియదు. ఇప్పటివరకు ఒక కంపెనీ వచ్చింది దాఖలో లేదు, ఉద్యోగాలు రావడం లేదు, ఇంటర్వ్యూలు తీసుకోవడానికి కూడా లేదు, నామమాత్రం జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంది 6 పథకాలకు కాకుండా 6 అబండాలు బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టిర్రు. ఒకటి అంటారు లిక్కర్ స్కామ్ అంటారు, ఒకటి అంటారు ఫోన్ ట్యాపింగ్ అంటారు. 6 వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలకు గాను 6 మా మీద ఏదో అబండాలు ఏడిచి అసెంబ్లీని గడుపుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారికి పార్టీకి అతీతంగా, పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా చాలామంది విషయస్ అయితే చెప్తా ఉన్నారు. సో కేటీఆర్కి అధికారం ఉన్నా లేకున్నా కానీ ఆ సన్నిహితం ప్రజలతోటి ఆ మమేకం అయితే కనబడతా ఉంది. సో ఎందుకు ప్రత్యేకంగా అంటే కేటీఆర్ అంటే ఒక ప్రత్యేకమైన తెలంగాణలో ప్రత్యేకమైన ఒక స్థానం ఉంది, ఎందుకంటారు? కేటీఆర్ గారు ఒక గ్లోబల్ లీడర్ అట. కేటీఆర్ గారు అనేది ప్రపంచవ్యాప్తంగా వారిని ప్రశంసించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వారు యుఎస్లో చదువుకొని అక్కడ జాబ్ చేసి ఆ జాబ్నంతా వదులుకొని తండ్రికి తగ్గ తనయుడిలాగా వాళ్ళ అడుగువాడల్లో నడిచి ఉద్యమాన్ని ఎత్తుకొని ఉద్యమం తర్వాత ఐటీ మినిస్టర్ అయ్యి ఇక డెవలప్మెంట్ కోసం అయితే మేము చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు మన పక్కనున్న రజనీకాంత్ గారు వచ్చినా కూడా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి వచ్చిన కంపెనీలను కూడా
మన గచ్చిబౌలి హైటెక్ సిటీ చూస్తే వాళ్ళే చెప్తారు నైట్ వేళ మేము ఎక్కడ ఉన్నామా, దేశంలో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా, ఇది భారతదేశం అమెరికా అని అంత అట్లాంటి గర్వించదగ్గ పొజిషన్కి ఈరోజు కేటీఆర్ గారు తీసుకోవడం జరిగింది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కేటీఆర్ గారిని ప్రేమిస్తారు, ఇది మాకున్న నమ్మకం. ప్రజలంతా కూడా మీరు తెలంగాణ రాష్ట్ర సమితి ఓటమి చెందినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది కేటీఆర్ గారు రీల్స్. మేము ఒక బెస్ట్ ఐటీ మినిస్టర్ని కోల్పోతున్నాం, ప్రభుత్వం పోయింది అప్పటికి కూడా మేము ఒక బెస్ట్ వివిధ రాష్ట్రాల నుంచి కూడా చూసినాం, అది ఏపీ నుంచి కానీ ప్రతి ఒక్కరి నుంచి కూడా అరే ఇంతవరకు అభివృద్ధి చెందిన రాష్ట్రం మరొకసారి దానికి బ్రేక్ పడేలా జరిగింది. సో పుట్టినరోజు మాత్రం ప్రతి ఒక్కరు వారికి బర్త్డే గ్రీటింగ్స్ తెలపడం జరిగింది మా నుంచి కూడా. బీఆర్ఎస్లో హరీష్ రావు వర్గం, కేటీఆర్ వర్గం అనే చర్చ నడుస్తుంది, అది నిజంగా ఉందా బీఆర్ఎస్ పార్టీలో? లేదన్న, అలాంటి వర్గపోరు ఎలాంటిది లేదు. ఇది కేవలం కేసీఆర్ గారి పార్టీ, కేసీఆర్ గారి అధ్యక్షులు, వారి అడుగుజాడలను అందరు నడుస్తారు. బీఆర్ఎస్వి కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, యువత కానివ్వండి, ఎవరైనా కూడా కేసీఆర్ గారి అడుగుజాడలను నడుస్తారు.